వినిపిస్తుందమ్మా నా వాయిస్ క్లియర్ గా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే ఓకే. సో మనం లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నాము? లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అనేది స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలా అవుట్పుట్ రెస్పాన్స్ అనేది వస్తుంది, అలానే పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసాం, అవునా? సో స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇనీషియల్ వాల్యూ నుంచి ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ సో మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. సో మాక్సిమం వాల్యూ అన్నా ఫైనల్ వాల్యూ అన్నా రెండు సేమ్. ఓకే, సో మాక్సిమం వాల్యూ ఏంటి మనకి స్టెప్ ఇన్పుట్ కి? v. ఓకే, vi of t is equal to v when t is greater or equal to 0 and vi of t is equal to 0 when t is less than 0. ఓకే, అలానే మనము ఆ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ కి పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసాము. సో పల్స్ ఇన్పుట్ అంటే ఏంటి? దానికి మనకి పల్స్ విడ్త్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్ గా మనం 0 అని తీసుకుంటే 0 నుంచి టిపి వరకు మనం దాన్ని పల్స్ విడ్త్ అంటాము. ఓకే, సో మనం సర్క్యూట్ లో తీసుకున్న ఆర్సీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్సీ ఎలిమెంట్స్ అనేవి ఒక టైం కాన్స్టెంట్ ని జనరేట్ చేస్తాయి. సో ఆ టైం కాన్స్టెంట్ అనేది కనుక పల్స్ విడ్త్ కన్నా తక్కువగా ఉంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, పల్స్ విడ్త్ కన్నా ఎక్కువగా ఉంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో ఇలా మనం కేసెస్ అబ్జర్వ్ చేసాము పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఓకే, అలానే మనం లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అనేది ఎలా ఫిల్టర్ లా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటి? లో ఫ్రీక్వెన్సీస్ ని పాస్ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీస్ ని అటెన్యూయేట్ చేస్తుంది. సో మనకి ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏ ఫ్రీక్వెన్సీకి బిలో ఎలో చేయాలి, అబోవ్ అటెన్యూయేట్ చేయాలి, దాన్ని మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం సర్క్యూట్ లో యూజ్ చేసిన ఆర్సీ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FH అంటాము, లేదంటే F2 అంటాము. సో F2 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC. 1/2πRC. సో మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ కూడా అబ్జర్వ్ చేసాము. అంటే ఫ్రీక్వెన్సీకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గెయిన్ కి గ్రాఫ్ ప్లాట్ చేసి సో అది లో ఫ్రీక్వెన్సీస్ ని అలో చేస్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసాము. సో హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర అటెన్యూయేషన్ అంటే అటెన్యూయేషన్ జరగటం అంటే ఏమి లేదమ్మా, మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది సో దాని యొక్క అవుట్పుట్ కి వచ్చేసరికి యాంప్లిట్యూడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, దాన్ని అటెన్యూయేషన్ అంటాం మనం. ఓకే, సో ఈ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే లో పాస్ ఆర్సీ సర్క్యూట్ కి స్క్వేర్ వేవ్ ఇచ్చినప్పుడు దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అలానే ర్యాంప్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాము. ఓకే, సో ఇది లో పాస్ ఆర్సీ సర్క్యూట్. మనం అవుట్పుట్ కనుక అక్రాస్ ద కెపాసిటర్ తీసుకుంటే దాన్ని మనము లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అంటాము. ఈ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ కి దేన్ని ఇచ్చాము మనం ఇన్పుట్ గా? స్క్వేర్ వేవ్ ఇచ్చాము. దేన్ని ఇచ్చాము ఇన్పుట్ గా? స్క్వేర్ వేవ్ ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్ వేవ్ అంటే ఎలా ఉంటుంది? T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఉంటాయి. అంటే పాజిటివ్ పీక్ డ్యూరేషన్, నెగిటివ్ పీక్ డ్యూరేషన్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో టోటల్ టైం పీరియడ్ ఏమవుతుంది? T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు T అవుతుంది. T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు T. అండ్ నెక్స్ట్ యాంప్లిట్యూడ్ చూడండి. సో ఇది పాజిటివ్ పోర్షన్, ఇది నెగిటివ్ పోర్షన్. సో మీరు యాంప్లిట్యూడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏం తీసుకున్నాను నేను? V బార్ గా తీసుకున్నాను. అండ్ నెగిటివ్ పోర్షన్ దగ్గర నేను ఏం తీసుకున్నాను? V డబల్ బార్ అని ఇండికేషన్ పెట్టుకున్నాను. ఓకే, సో మరి పీక్ టు పీక్ ఏమవుతుంది? దీని యొక్క పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ నేను దీన్ని V గా తీసుకున్నాను. టోటల్ పీక్ టు పీక్ ఏమని కన్సిడర్ చేసుకున్నాము? V గా కన్సిడర్ చేసుకున్నాము. ఓకే, సో ఈ స్క్వేర్ వేవ్ ఇన్పుట్ లో మనం తీసుకున్నది యాక్చువల్ గా ఇది రెఫరెన్స్ తీసుకున్నాము. బట్ ఈ రెఫరెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? DC లెవెల్ షిఫ్ట్.
అంటే ఇది గ్రౌండ్ లెవెల్ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ నుంచి మనకి రిఫరెన్స్ ఎంత అయితే షిఫ్ట్ అవుతుందో దాన్ని మనం డీసీ షిఫ్ట్ అంటాం. అంటే ఏంటి, ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఇన్పుట్ లో ఏసీ సిగ్నల్ తో పాటు మనకి ఇక్కడ ఏముంది, డీసీ కాంపోనెంట్ కూడా ఉంటుంది అనమాట, ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, సో దానిని మనం ఈ సర్క్యూట్ కి ఇన్పుట్ గా ఇస్తున్నాము. సో ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు మనం అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ప్రీవియస్ గా మనం తీసుకున్న టూ ఇన్పుట్స్ ఇంపార్టెంట్. మీకు స్క్వేర్ వేవ్ ఇన్పుట్ అనేది అర్థం అవ్వాలి అంటే, సో స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుంది, పల్స్ ఇచ్చినప్పుడు మనం 3 కేసెస్ డిస్కస్ చేసాం కదా, ఆ 3 కేసెస్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, స్క్వేర్ వేవ్ అంటే ఇక్కడ వరకు ఇదేంటి, పాజిటివ్ పల్స్. ఇక్కడ వరకు ఏంటిది, పాజిటివ్ పల్స్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది నెగిటివ్ పల్స్. అండ్ ఇట్ ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పల్స్. ఓకే, అంటే మనం పల్స్ ఇన్పుట్ తెలుసు కదా, 3 డిఫరెంట్ టైమ్ ఇన్స్టాంట్స్ దగ్గర పల్స్ ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది తెలుసు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ వేవ్ ఫామ్ అనేది డ్రా చేస్తాము, అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది. ఓకే, సో 3 కేసెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇది ఇస్తున్న ఇన్పుట్. ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకుంటున్న కేసు ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇది టౌ అంటే ఆర్సి అని అర్థం. టౌ అంటే ఏంటి, ఆర్సి అని అర్థం. టౌ అంటే ఆర్సి. ఇక్కడ టైం కాన్స్టెంట్ అంటే సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ అనేది నేను టోటల్ టైం పీరియడ్ ఉంది కదా, ఆ టీ కన్నా తక్కువ ఉందని అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని అజ్యూమ్ చేసుకున్నాము, ఈ టైం పీరియడ్, ఇది టైం పీరియడ్, ఇన్పుట్ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ టోటల్ గా టీ, సో దానికన్నా తక్కువ ఉంది అని అజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఏంటి అది తక్కువ టైంలో దేన్ని రీచ్ అవుతుంది, మనకి మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. అంటే ఫైనల్ వాల్యూని రీచ్ అవడానికి తక్కువ టైం పడుతుందని అర్థము. ఇక్కడ ఆర్సీ చాలా తక్కువ అంటే, సో మాక్సిమం వాల్యూని రీచ్ అవడానికి ఇట్ టేక్స్ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో మనకి ప్రీవియస్ గా ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియదు, సో దాన్ని లీవ్ చేసేస్తే, సో ఇక్కడ రిఫరెన్స్ నుంచి డ్రా చేస్తున్నాము. సో మాక్సిమం వాల్యూ ఏంటి, ఇక్కడ వి బార్. మాక్సిమం వాల్యూ ఏంటి, వి బార్. అంటే ఇక్కడ ఆర్సీ అనేది ఏంటి, వెరీ వెరీ మచ్ లెస్ దాన్ ద టోటల్ టైం పీరియడ్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది తక్కువ టైంలోనే మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. సో మాక్సిమం వాల్యూని రీచ్ అయిన తర్వాత అదే వాల్యూ దగ్గర ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ అనేది వి బార్ నుంచి వి డబుల్ బార్ కి ఫాల్ అయింది. ఏ టైంలో, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు T1 అనే టైంలో. ఏ టైంలో, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు T1 అనే టైంలో. అంటే ఇక్కడ ఇన్పుట్ సడన్లీ ఫాల్స్ ఫ్రమ్ వి బార్ టు వి డబల్ బార్. వి బార్ టు వి డబల్ బార్ అంటే ఎన్ని వోల్ట్స్ చేంజ్ వచ్చింది ఇక్కడ మనకి, వి వోల్ట్స్ చేంజ్ వచ్చింది. వి వోల్ట్స్ చేంజ్ వచ్చింది. మరి ఇన్పుట్ సడన్ గా చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, మనం అవుట్పుట్ అక్రాస్ ద కెపాసిటర్ తీసుకుంటున్నాం కదా, కెపాసిటర్ ఏమైంది మనకి ఇక్కడ, స్లోగా ఛార్జ్ అవుతూ వి బార్ ని రీచ్ అయింది, అదే వాల్యూ దగ్గర కాన్స్టెంట్ ఉంది. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ ఇన్పుట్ సడన్ గా చేంజ్ అయినప్పుడు మరి కెపాసిటర్ సడన్ చేంజెస్ ని అలో చేస్తుందా, అలో చేయదు. అంటే ఇది వి వోల్ట్స్ ఫాలో అయింది కదా, ఇది కూడా వి వోల్ట్స్ ఫాలో అవటానికి కొంత టైం తీసుకుంటుంది. వి వోల్ట్స్ ఫాలో అవటానికి కొంత టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఆ టైం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం సర్క్యూట్ ఆర్సీ వాల్యూస్ ఉన్నాయి కదా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని మీద డిపెండ్ అయ్యి స్లోగా డిశ్చార్జ్ అవుతూ సో వి వోల్ట్స్ ఫాలో అవుతుంది. వి వోల్ట్స్ ఫాలో అవుతూ ఇక్కడ దేన్ని రీచ్ అవుతుంది, ఫైనల్ వాల్యూ ఏంటి, వి డబుల్ బార్. ఫైనల్ వాల్యూ ఏంటి, వి డబుల్ బార్. సో వి డబుల్ బార్ దగ్గర కాన్స్టెంట్ గా ఉంటుంది. మళ్ళీ ఈ టైం ఇన్స్టాంట్ ఉంది కదా, T2 టైం ఇన్స్టాంట్, ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ ఏమైంది, సడన్ గా రైజ్ అయింది వి బార్ నుంచి వి డబల్ బార్. వి బార్ నుంచి వి డబల్ బార్, సారీ వి డబల్ బార్ నుంచి వి బార్ కి సడన్ గా రైజ్ అయింది. సో రైజ్ అయినప్పుడు ఇది కూడా రైజ్ అవ్వాలి కదా, మరి కెపాసిటర్ సడన్ చేంజెస్ ని అలో చేయదు కదా, ఏం చేస్తుంది, ఇది స్లోగా ఛార్జ్ అవుతుంది అనమాట. స్లోగా ఛార్జ్ అవుతుంది. ఓకే, సో స్లోగా ఛార్జ్ అవుతూ మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. అదేంటి మనకి ఇది వి బార్. వి బార్. సో అలా మనకి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ విత్
విత్ లెస్ టైం కాన్స్టెంట్ ఆర్సి. అంటే చాలా తక్కువ టైం కాన్స్టెంట్ తోనే అది మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే అది మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం ఇది పల్స్ కి డ్రా చేసాం. ఈ కేసెస్ ఏంటి, టైం కాన్స్టెంట్ అనేది పల్స్ విడ్త్ కన్నా తక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ పల్స్ అంటే ఓన్లీ సింగిల్ పల్స్ విడ్త్ కన్సిడర్ చేసుకున్నాము. ఇక్కడ మనకి స్క్వేర్ వేవ్ కాబట్టి టోటల్ టైం పీరియడ్ తీసుకున్నాము. ఓకే, సో ఆర్సి అనేది ఈ టీ కన్నా చాలా తక్కువగా ఉన్నప్పుడు సో మనకి త్వరగానే మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనం తీసుకున్న ఇన్పుట్ సిగ్నల్ యొక్క షేప్. ఓకే, ఇది వచ్చేసరికి అవుట్పుట్ సిగ్నల్. చూడండి, ఇన్పుట్ సిగ్నల్ షేపు, అవుట్పుట్ సిగ్నల్ షేపు రెండు ఎలా ఉన్నాయి, సేమ్ ఒకేలానే ఉన్నాయా? కానీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, ఇక్కడ కొంచెం డిస్టార్షన్ ఉంది. ఆ డిస్టార్షన్ అనేది ఎందుకు ప్రెసెంట్ అయి ఉంది? 6 ఎలిమెంట్స్ తీసుకున్నాము అంటే సర్క్యూట్ లో ఎంతో కొంత వాల్యూస్ అనేవి అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా, అంటే ఎంతో కొంత టైం కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా సర్క్యూట్ లో. కాబట్టి ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టార్షన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. డిస్టార్షన్ అంటే ఇక్కడ ఏం లేదమ్మా, షేప్ చేంజ్, అదొక్కటి గుర్తుంచుకోండి. డిస్టార్షన్ అంటే షేప్ చేంజ్ అని అర్థం ఇక్కడ. ఓకే, సో మనము ఏం చేయొచ్చు, ఇన్పుట్ సిగ్నల్ ని ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ రెప్లికేట్ చేయొచ్చు అవుట్పుట్ లో, బట్ విత్ స్మాల్ డిస్టార్షన్. ఓకే, నెక్స్ట్ కేసు. ఓకే, సో ఇది నెక్స్ట్ కేస్. ఇక్కడ చూడండి, ఆర్సి అనేది, సో ద అవుట్పుట్ ఫర్ టౌ నెయిదర్ టూ లార్జ్ నార్ టూ స్మాల్. సో ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే ఆర్సి టైం కాన్స్టెంట్ అనేది, ఆర్సి టైం కాన్స్టెంట్ అనేది జస్ట్ గ్రేటర్ దాన్ టీ అని అజ్యూమ్ చేసుకున్నాను. జస్ట్ గ్రేటర్ దాన్ టీ అని అజ్యూమ్ చేసుకున్నాం ఆర్సి టైం కాన్స్టెంట్ అనేది ఈ కేసులో. సో ఇక్కడ డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేసింది ఏంటి అంటే ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ చూడండి, ఆర్సి అనేది టీ కన్నా ఎక్కువగా ఉంది, జస్ట్ గ్రేటర్ దాన్ టీ. ఓకే, నాట్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీ. ఓకే, జస్ట్ గ్రేటర్ దాన్ టీ అని తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనము స్క్వేర్ వేవ్ ఇలా డ్రా చేసాం. ఓకే, సో ఇలా డ్రా చేసే ముందు మనకి ఇక్కడ ఏంటి, ఇటు నెగిటివ్ సైడ్ కూడా ఉండుంటుంది కదా వేవ్ ఫామ్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, వేవ్ ఫామ్ ని డ్రా చేయటం ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి తీసుకుంటున్నాను. అంటే ఆ వాల్యూ తెలియదు మనకి, అన్నోన్ వాల్యూ. ఈ వాల్యూ అనేది అన్నోన్ వాల్యూ, ఈ వాల్యూ తెలియదు. ఇవి మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇదేంటి మనకి పాజిటివ్ పల్స్, ఇదేంటి మనకి పాజిటివ్ పల్స్. ఈ పాజిటివ్ పల్స్ కి మనకి ఏం అవ్వాలి అంటే, ఈ పాజిటివ్ పల్స్ అనేది అప్లై చేసినప్పుడు, పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఆ పల్స్ విడ్త్ వరకు ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది టువార్డ్స్ ఫైనల్ వాల్యూ, టువార్డ్స్ ఫైనల్ వాల్యూ. సో ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఇదేమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ, ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ ఏమవుతుంది, టువార్డ్స్ ఫైనల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ ఏంటి, వి బార్ ని రీచ్ అవ్వాలి. దేన్ని రీచ్ అవ్వాలి, వి బార్ ని రీచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నేను ఆర్సి అనేది ఎక్కువ తీసుకున్నాను టైం కాన్స్టెంట్ టీ కన్నా. కాబట్టి ఇది ఫైనల్ వాల్యూని రీచ్ అవ్వటానికి ఎక్కువ టైం పడుతుంది. ఫైనల్ వాల్యూ అంటే వి బార్ ని రీచ్ అవ్వటానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఈ మధ్యలోనే ఏమైంది, ఇన్పుట్ అనేది సడన్ గా ఫాల్ అయిపోయింది కదా. ఇన్పుట్ అనేది ఏమైంది, సడన్ గా ఫాల్ అయింది. ఇన్పుట్ సడన్ గా ఫాల్ అయింది కాబట్టి ఇదేమవుతుంది, ఈ పాయింట్ నే రీచ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి వి బార్ ని రీచ్ అవ్వలేదు. ఈ పాయింట్ నుంచి ఏమవుతుంది, ఇది సడన్ గా ఎన్ని వోల్ట్స్ ఫాల్ అయింది, వి వోల్ట్స్ ఫాల్ అయింది, అంతే కదా. వి బార్ నుంచి వి డబుల్ బార్ కి మనకి ఎంత యాంప్లిట్యూడ్ వి అని తీసుకున్నాం కదా, వి వోల్ట్స్ ఫాల్ అయింది. మరి సడన్ గా ఫాల్ అయినప్పుడు అవుట్పుట్ మనం అక్రాస్ ద కెపాసిటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది సడన్ గా ఫాల్ అవ్వదు కదా. ఇది ఏమవుతుంది, ఆర్సి టైం కాన్స్టెంట్ తో ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది. కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఒక పాయింట్ ని రీచ్ అవుతుంది. ఇక్కడ వి డబుల్ బార్ ని రీచ్ అవ్వట్లా, మీరు గుర్తుంచుకోండి, వి డబుల్ బార్ ని రీచ్ అవ్వట్లా. ఇదేమవుతుంది, వి వోల్ట్స్ ఫాల్ అయ్యి వి డబుల్ బార్ కి వచ్చింది మనకి ఇన్పుట్. కానీ ఇదేమవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ నుంచి డిశ్చార్జ్ అవుతూ, డిశ్చార్జింగ్ టైం కాన్స్టెంట్ కూడా ఆర్సీనే మనకి. ఓకే, వి బార్ ని రీచ్ అవ్వాలి. యాక్చువల్ గా దేన్ని రీచ్ అవ్వాలి, వి బార్ ని రీచ్ అవ్వాలి.
ఓకే. దేన్ని రీచ్ అవ్వాలి? వి డబుల్ బార్‌ని రీచ్ అవ్వాలి. వి డబుల్ బార్‌ని రీచ్ అవ్వాలి. కానీ ఈ టైమ్ ఇన్‌స్టాంట్‌కొచ్చేసరికి అది ఒక పాయింట్ వి1 దగ్గర స్టక్ అయిపోయింది. వి1 దగ్గర ఉంది. మరి ఈ టీ2 పాయింట్ దగ్గర, ఈ టీ2 టైమ్ దగ్గర ఇన్‌పుట్ ఏమైంది మళ్ళీ? వి డబుల్ బార్ నుంచి వి బార్‌కెళ్తుంది. వి డబుల్ బార్ నుంచి వి బార్‌కి సడెన్‌గా చేంజ్ అవుతుంది. మరి సడెన్‌గా చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇది ఛార్జింగ్ స్టార్ట్ చేస్తుంది కదా! ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సడెన్‌గా ఫాల్ అయింది. మళ్ళీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనేది ఎలా ఉంది మనకి? ఎక్స్పోనెన్షియల్ గా ఉంది, నాట్ లీనియర్. ఎక్స్పోనెన్షియల్ ఈ కర్వ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఎక్స్పోనెన్షియల్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి? ఆర్సి అనేది జస్ట్ గ్రేటర్ దాన్ టీ. ఆర్సి అనేది జస్ట్ గ్రేటర్ దాన్ టీ. ఒక పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది కదా! ఈ అన్నోన్ పాయింట్స్ ఉన్నాయి కదా! వీటిని V2 అని తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక అన్నోన్ పాయింట్ ఉంది కదా! V1. సో యాక్చువల్‌గా అవి ఎటువైపు ఛార్జింగ్ అవ్వాలనుకుంటున్నామో వాటిని మనం ఫైనల్ వాల్యూస్ అంటాము. చూడండి, ఇది V డబుల్ బార్. ఇది వచ్చేసరికి V బార్. ఓకే. V బార్, V డబుల్ బార్. ఓకేనా? సో ఇదేంటి? ఈ కేసు ఆర్‌సి అనేది జస్ట్ గ్రేటర్ దాన్ టీ. ఆర్‌సి అనేది జస్ట్ గ్రేటర్ దాన్ టీ. ఓకే. నెక్స్ట్ కేస్. సో నెక్స్ట్ కేస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్‌సి ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీ తీసుకుంటున్నాం. ఆర్‌సి అంటే టవ్వే కదా మనకి. సో మనం ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం? టౌ అన్నా ఆర్‌సి అన్నా రెండు సేమ్ అని తీసుకుంటున్నాము. సో ఆర్‌సి ఈజ్ వెరీ వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీ. అంటే ఏంటి? ఇక్కడ ఆర్‌సి వాల్యూ అనేది చాలా లార్జ్ ఇక్కడ ఉన్న టైం పీరియడ్ తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వెరీ వెరీ లార్జ్ అవుతుందో అప్పుడు ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనేది లీనియర్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనేవి లీనియర్ గా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ లా కనిపిస్తుంది. ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ అనేది జనరేట్ అయింది. సో స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం ఆర్‌సి టైం కాన్స్టెంట్ అనేది గనక ఎక్కువగా తీసుకుంటే టైం పీరియడ్ కన్నా ఆర్‌సి వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని మనం ఈ 3 కేసెస్ అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట ప్రాక్టికల్ గా. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ కేస్ కి ఈ కేస్ కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ లీనియారిటీ. అక్కడ కర్వ్ ఎలా ఉంది? కొంచెం ఎక్స్పోనెన్షియల్ గా ఉంది. అంటే ఇట్లా బెండ్ అయ్యి ఉంది. ఎక్స్పోనెన్షియల్ గా ఛార్జింగ్ అనేది ఉంది. ఇక్కడ మనకి వెరీ మచ్ గ్రేటర్ దాన్ కండిషన్. ఈ కండిషన్ లో మనకి ఎలా ఉంటుంది? ఇది లీనియర్ గా ఉంటుంది. సో ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అంటే ఇక్కడ లీనియర్ గా. సో నెక్స్ట్ మళ్ళీ V2 నుంచి V1. ఇక్కడ ఫైనల్ వాల్యూస్ ఏంటి? సేమ్ ప్రీవియస్ కేస్ లో ఏవైతే చెప్పానో ఇది V డబుల్ బార్ ఫైనల్ వాల్యూ. V బార్ ఫైనల్ వాల్యూ. యాక్చువల్ గా ఇవి ఛార్జ్ అవ్వాలనుకున్నవి టువర్డ్స్ ఫైనల్ వాల్యూ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇన్పుట్ సడన్ గా చేంజ్ అవ్వటం వల్ల ఈ అవుట్పుట్ కూడా ఏమవుతుంది? డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఇక్కడ అవుట్పుట్ మనం అక్రాస్ ద కెపాసిటర్ తీసుకుంటున్నాం అమ్మా. అక్రాస్ ద కెపాసిటర్ అంటే కెపాసిటర్ ఏమవుతుంది? ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జింగ్ టువర్డ్స్ ఫైనల్ వాల్యూ ఏంటి? V బార్. డిశ్చార్జింగ్ టువర్డ్స్ ఫైనల్ వాల్యూ ఏంటి? V డబుల్ బార్. ఓకే. ఛార్జింగ్ వచ్చేసి టువర్డ్స్ V బార్, డిశ్చార్జింగ్ వచ్చేసి V డబుల్ బార్. బట్ ఇక్కడ అది ఫైనల్ వాల్యూని రీచ్ అయ్యే ముందే మళ్ళీ ఇన్పుట్ చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ అన్నోన్ పాయింట్స్ తీసుకున్నాం. ఏంటి? V2 అని, V1 అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే. సో ఇది మనకి స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సో మనకి వచ్చే అవుట్పుట్ రెస్పాన్స్ 3 కేసెస్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే థియరిటికల్ గా మనము ఈ V1 ఎలా ఉండొచ్చు, V2 వాల్యూ ఎలా ఉండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నౌన్ పారామీటర్స్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. దేంట్లో ఫైండ్ అవుట్ చేస్తాం? నౌన్ పారామీటర్స్. నౌన్ పారామీటర్ అంటే ఏంటి? మనకి V బార్ తెలుస్తుంది. ఎందుకంటే ఇది మనం ఇచ్చే ఇన్పుట్ కాబట్టి. V డబుల్ బార్ తెలుస్తుంది. మనం ఇచ్చే ఇన్పుట్ కాబట్టి. టైం పీరియడ్ T1 తెలుస్తుంది. T2 తెలుస్తుంది. అండ్ పీక్ టు పీక్ తెలుస్తుంది. V బార్, V డబుల్ బార్ తెలిసింది అంటే పీక్ టు పీక్ తెలుస్తుంది. సో ఇవన్నీ నౌన్ వాల్యూస్. మనకి అన్నౌన్ వాల్యూస్ ఏంటి? V1 అండ్ V2. ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ నౌన్ పారామీటర్స్. ఓకే. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ పల్స్ కేస్ లో మనం V01 కి, V02 కి ఎక్స్ప్రెషన్స్ రాసాము. సో సేమ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు V2 వాల్యూ కనుక్కోవాలి అంటే ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర కనుక్కోవాలమ్మా? T1 దగ్గర కనుక్కోవాలి. అండ్ V1 వాల్యూ కనుక్కోవాలంటే ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి? T2 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే మనం అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో అయినా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే VC ఆఫ్ టీ. ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర మీరు T1 తీసుకోవచ్చు, T2 తీసుకోవచ్చు, ఈ మధ్యలో T/2 తీసుకోవచ్చు. సో ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర అయినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో V ఫైనల్ ప్లస్ V ఇనిషియల్ మైనస్ V final into e power minus of t minus ti అంటే ఇనిషియల్ టైం ఇక్కడ ti అనేది divided by RC. So this is the voltage across the capacitor at any instant of time. At any instant of time మీరు ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా యూస్ చేసి నేను V1 V2ని ఫైండ్ అవుట్ చేయబోతున్నా. సో అది ఎలా అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను థర్డ్ కేసు ఎజ్యూమ్ చేసుకున్నాను. ఓకే, మనం V1 V2 ఎక్కడ ఉన్నాయి? సెకండ్ కేసులో ఉన్నాయి, అలానే థర్డ్ కేసులో ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ వేవ్ ఫార్మ్స్ లో అంటే RC అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ T అయినప్పుడు, RC అనేది గ్రేటర్ దాన్ T కండిషన్ లో ఉన్నప్పుడు ఈ V1 V2 వాల్యూస్ అనేవి వస్తాయి. RC అనేది కనుక వెరీ మచ్ లెస్ దాన్ టైం పీరియడ్ ఉంటే ఆ కేసులో మనకి V1 V2 రావు, ఎందుకంటే అది ఫైనల్ వాల్యూని ముందుగానే రీచ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మాత్రమే మనకి V1 V2 వస్తాయి. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ V01 కి ఎక్స్ప్రెషన్ రాద్దాం. సో మనం ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు వాట్ ఈస్ V01 ఆఫ్ టీ? V1 నుంచి V2ని రీచ్ అయింది. V01 ఆఫ్ టీ అంటే ఈ డ్యూరేషన్ అనమాట. V1 నుంచి V2ని రీచ్ అయింది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? V ఫైనల్ ప్లస్ ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ ఇంటూ e పవర్ మైనస్ t బై టౌ. టౌ అంటే ఇక్కడ RC అని అర్థం. ఓకే, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1 అంటే ఓన్లీ ఈ పర్టికులర్ టైం దగ్గర. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1 వాట్ ఈజ్ అవుట్పుట్? What is output? V2. What is output we have? V2. కాబట్టి ఇక్కడ V01 ప్లేస్ లో మనం ఏం పెట్టొచ్చు? V2 పెట్టొచ్చు. ఓకే, ఏ టైం దగ్గర తీసుకుంటున్నాము? T ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T1 అనే టైం దగ్గర తీసుకుంటున్నాము. ఓకే, అండ్ V01 రాశారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఇంకా ఇనిషియల్ వాల్యూ తెలుసుకోవాలి, ఫైనల్ వాల్యూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ టైం దగ్గరికి ఇది V2 దగ్గరకు వచ్చింది కదా, దీనికి ఇనిషియల్ వాల్యూ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది V1 నుంచి వచ్చింది, అది ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? V1 దగ్గర నుంచి వచ్చింది, అది ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఫైనల్ వాల్యూ, సో ఫైనల్ వాల్యూ అంటే అది యాక్చువల్ గా రీచ్ అవ్వాల్సింది ఏంటి? దేన్ని రీచ్ అవ్వాలి? ఫైనల్ వాల్యూ ఏంటి? ఇక్కడ V బార్ ని రీచ్ అవ్వాలి. కానీ V బార్ ని రీచ్ అవ్వకుండానే ఈ పాయింట్ దగ్గర ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఫైనల్ వాల్యూ అంటే మనం దేన్ని తీసుకుంటాము? V బార్. ఫైనల్ వాల్యూ అంటే ఏం తీసుకుంటాము? V బార్. ఓకే, ఇవి. సో మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి రాయాలి అంటే ఫైనల్ వాల్యూ తెలియాలి, ఇనిషియల్ వాల్యూ తెలియాలి. సో ఎక్కడైనా కానీ, ఏదో ఛార్జింగ్ దగ్గర అయినా కానీ, డిశ్చార్జింగ్ దగ్గర అయినా కానీ, సో ఫైనల్ వాల్యూ అంటే టువర్డ్స్ అది ఎటువైపు ఛార్జ్ కానీ డిశ్చార్జ్ కానీ అవ్వాలనుకుంటుందో అది ఫైనల్ వాల్యూ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? జస్ట్ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. So at t is equal to T1, what is V01? V2. What is V01? V2. Just substitute instead of V01 of T. దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మీరు? V2 తీసుకోవాలి. V2 is equal to ఫైనల్ వాల్యూ ఎటువైపు ఛార్జ్ అవ్వాలనుకుంది? V బార్. అండ్ ఇనిషియల్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? V1. సో అవి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ అండ్ ఈ పవర్ ఏ పొజిషన్ లో మనం తీసుకుంటున్నాం? T ఈక్వల్ టు T1 కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ T ఈజ్ ఈక్వల్ టు T1 డివైడెడ్ బై RC. ఇక్కడ మీరు ఒక ఎజంప్షన్స్ చేసుకోవాలి. ఇది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అంటున్నాము. స్క్వేర్ వేవ్, ఈ స్క్వేర్ వేవ్ కనుక సిమెట్రికల్ అయితే, ఓకే, సిమెట్రికల్ అయితే ఏమవుతుంది? V బార్ V డబుల్ బార్ ఈక్వల్ అవుతాయా? ఎస్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. T1 T2 ఈక్వల్ అవుతాయా? ఎస్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. వాట్ ఈస్ T1 T2? T1 ఈజ్ ఈక్వల్ టు T2, దట్ ఈజ్ ఈక్వల్ టు T/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు T/2. సో మనం టోటల్ టైం పీరియడ్ మనము T అని తీసుకున్నప్పుడు హాఫ్ టైం పీరియడ్ ఏమవుతుంది? T/2నే కదా అయ్యేది. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్ అని తీసుకోండి. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ కేస్. సో ఇక్కడ మనం V2 వాల్యూ ఇందాక ఆల్రెడీ రాసాము. నెక్స్ట్ V0 2 ఆఫ్ t. సో సేమ్ ఇందాకట్లాగే సేమ్ ఫార్ములా అమ్మ. వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు V final ప్లస్ V ఇనిషియల్ మైనస్ V final ఇంటూ e పవర్ మైనస్ t బై RC. సో అదే ఈక్వేషన్ తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T2. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T2. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T2, వాట్ ఈజ్ అవుట్పుట్? t ఈక్వల్ టు T2 దగ్గర అది ఏ వాల్యూ ఉంది మనకి? V1 ఉంది. అంటే V0 2 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అట్ t ఈక్వల్ టు T2 ఈ వాల్యూ V1 అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ గా అది ఎటువైపు డిశ్చార్జ్ అవ్వాలి? ఫైనల్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి? ఇది VRR వైపు డిశ్చార్జ్ అవ్వాలి. కానీ ఈ పాయింట్ దగ్గర ఇన్పుట్ చేంజ్ అయింది కాబట్టి ఇది కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏంటి? VRR. ఫైనల్ వాల్యూ ఏంటి? VRR. అండ్ ఇనిషియల్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? అది V2 నుంచి వచ్చింది. అది ఇనిషియల్ వాల్యూ. ఓకే. సో ప్రీవియస్ ఎక్స్ప్రెషన్ లాగానే ఇక్కడ కూడా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి అవుట్పుట్ ఈ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర వచ్చింది. ఈ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర వచ్చింది. V1 కి V2 కి ఎక్స్ప్రెషన్ రాసాము. V1 కి V2 కి ఎక్స్ప్రెషన్ రాసాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, V1 వాల్యూ VRR మీద డిపెండ్ అయ్యింది. ఓకే. VRR నౌన్ పారామీటర్. మరి V2 నౌన్ పారామీటరా? లేదు. సో V2 ఫైండ్ అవుట్ చేస్తేనే మనం V1 ఫైండ్ అవుట్ చేయగలము. ఓకే. అండ్ ఇక్కడ T2 అని మెన్షన్ చేసాం. వాట్ ఈస్ T2? సో ఇది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కనుక అయితే సో T1 T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? T/2. సో T/2 అనేది నోన్ వాల్యూ కదా మనకి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ లో మీరు అబ్జర్వ్ చేయండి, నేను సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్ అని అస్యూమ్ చేసుకొని ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే. సో ఇన్పుట్ ఈజ్ ఏ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్. T1 ఈజ్ ఈక్వల్ టు T2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? T/2. అండ్ నెక్స్ట్ V బార్ VRR రెండు ఈక్వల్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం మనము? V/2 అని తీసుకుంటాం. అంటే పాజిటివ్ పోర్షన్ నెగిటివ్ పోర్షన్ యొక్క యాంప్లిట్యూడ్ ఈక్వల్ ఉంటాయి. మనం పీక్ టు పీక్ V అని తీసుకున్నప్పుడు మనం V అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది దాంట్లో హాఫ్ V/2 అవుతుంది. దాంట్లో హాఫ్ ఏమవుతుంది? V/2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ పాయింట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, V1 V2 అని తీసుకున్నాం. ఓకే. అంటే ఇది ఇక్కడ ఏదైతే పాయింట్ రీచ్ అవుతుందో ఇక్కడ కూడా అంతే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. బట్ ఇక్కడ సైన్ చేంజ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని తీసుకుంటే ఇక్కడ మనకి ఏముంటుంది? 0 రిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ వరకు జనరల్ అనాలిసిస్. నెక్స్ట్ మనం అస్యూమ్ చేసుకుంటుంది ఏంటి? సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్ అని అస్యూమ్ చేసుకొని V1 V2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే. సో ఆ V1 V2 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కాబట్టి పాజిటివ్ పీక్ నెగిటివ్ పీక్. పాజిటివ్ పీక్ దగ్గర దీన్ని V2 అని తీసుకుంటాము. నెగిటివ్ పీక్ వచ్చేసరికి దీన్ని -V1 అని తీసుకుంటాము. సైన్ ఒకటే చేంజ్, రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఓకే. సో ఈ 3.15 ఒకటి అండ్ నెక్స్ట్ 3.14 ఒకటి, ఈ 2 ఈక్వేషన్స్ లో మనం ఏం చేస్తాము అంటే T1 ఈజ్ ఈక్వల్ టు T2 అని పెడతాము. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు T/2 అని సబ్స్టిట్యూట్ చేస్తాము. నెక్స్ట్ V బార్ ఈజ్ ఈక్వల్ టు -VRR. అండ్ నెక్స్ట్ V1 ఈజ్ ఈక్వల్ టు -V2 ఆర్ V2 ఈజ్ ఈక్వల్ టు -V1. సో ఇది ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే. సో చూడండి, ఈ రెండు కండిషన్స్ ని, ఈ 2 కండిషన్స్ ని మనకున్న ప్రీవియస్ ఎక్స్ప్రెషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ మనం రాసింది ఎక్స్ప్రెషన్ దేనికి? V2 కి రాసాము. ఆ V2 లో సబ్స్టిట్యూట్ చేసాం. ఆ V2 లో V1 ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ V1 ఏమని రాసాం? ఇక్కడ -V2 అని రాసాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే V2 టర్మ్స్ అన్నిటిని కామన్ తీసాము. కామన్ తీస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అన్ని నోన్ పారామీటర్స్. ఇప్పుడు V2 వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/2 ఇంటూ 1 - e పవర్ -t/2 tau డివైడెడ్ బై 1 + e పవర్ -t/2 tau. V అనేది డౌన్ అయినా పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ మనకి తెలుసు కదా, ఇన్పుట్ మనమే ఇస్తున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ T/2 తెలుసు మనకి, టోటల్ టైం పీరియడ్ తెలుసు. టైం పీరియడ్ ఎలా తెలుస్తుంది? మనం ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నాము, సమ్ ఫ్రీక్వెన్సీతో అప్లై చేస్తాం. ఒక 1 kHz అనో 2 kHz అనో ఫ్రీక్వెన్సీ తెలిస్తే టైం పీరియడ్ తెలుస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ 1 kHz అనుకోండి, టైం పీరియడ్ ఏమవుతుంది? 1 / 1 kHz.
అంటే ఏమవుతుంది 1 మిల్లీ సెకండ్. 1 మిల్లీ సెకండ్ అంటే టోటల్ టైం పీరియడ్ 1 మిల్లీ సెకండ్. మరి t/2 ఏమవుతుంది 0.5 మిల్లీ సెకండ్. 0.5 మిల్లీ సెకండ్స్ అవుతుంది. సో ఇవన్నీ నోన్ పారామీటర్స్. అండ్ ఇంకొకటి ఏముంది ఇక్కడ టౌ ఉంది. టౌ అంటే ఏంటి ఆర్సి. టౌ అంటే ఏంటి ఆర్సి. అంటే మన సర్క్యూట్ లో రెసిస్టెన్స్ వాల్యూ, కెపాసిటెన్స్ వాల్యూ ఇస్తున్నాం కదా, అవి కూడా మనకి తెలుసు కదా. సో అంటే మనము ముందుగానే ఏ సర్క్యూట్ V1 వాల్యూ ఎంత, V2 వాల్యూ ఎంత కావాలి అనేది కూడా మనం సర్క్యూట్ లో యూజ్ చేసే ఆర్సి ఎలిమెంట్స్, మనం తీసుకునే టైం పీరియడ్, వాటి మీద డిపెండ్ అయ్యి మనం డిసైడ్ చేయొచ్చు. ఇది T1 దగ్గర నాకు ఈ పర్టికులర్ వాల్యూని రీచ్ అవ్వాలి, ఈ T2 టైం దగ్గర ఈ పర్టికులర్ వాల్యూని రీచ్ అవ్వాలి అనేది. ఓకే, సో ఇప్పుడు V2 వాల్యూ వచ్చింది. V2 వాల్యూ వచ్చింది అంటే ఆబ్వియస్లీ మనకి V1 వచ్చినట్లే కదా. ఎందుకు ఇది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కాబట్టి. ఎందుకు ఇది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్. సో ఇది పాజిటివ్ వచ్చింది అనుకోండి, జస్ట్ నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తాము. నెగిటివ్ వచ్చింది అనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ పాజిటివ్ అవుతుంది. సో మ్యాగ్నిట్యూడ్ సేమ్, సో పొలారిటీ ఒకటి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది V2 కి ఎక్స్ప్రెషన్. సో మనకి ఏంటి V2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ V1 కాబట్టి సో ఏం చేస్తాం ఇక్కడ మైనస్ పెడతాము. ఓకేనా, అదొక్కటే డిఫరెన్స్. సో ఇది మనకి స్క్వేర్ వేవ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రెస్పాన్స్ ఇలా ఉంటుంది. సో లాస్ట్ కేస్ ఎప్పుడైతే టైం కాన్స్టెంట్ అనేది వెరీ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద టైం పీరియడ్, సో ద వేవ్ ఫార్మ్ సీమ్స్ టు బి ఎ ట్రయాంగులర్ వేవ్. What is the shape of the output waveform? If the RC time constant is very very large, shape ఎలా ఉంటుంది మనకి ట్రయాంగులర్ వేవ్. ట్రయాంగులర్ వేవ్. ఓకే, సో మనం ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంది ఏంటి, సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్ ఎజ్యూమ్ చేసుకొని V2 వాల్యూ, V1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇది లో పాస్ RC సర్క్యూట్ స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. సో ఈ టాపిక్ వరకు ఏమైనా డౌట్ ఉందమ్మా మీకు? గర్ల్స్ ఏమైనా డౌట్ ఉందమ్మా దీంట్లో? నో మ్యామ్. సో మీరు ఏంటంటే నోట్స్ లో ఈ అనాలిసిస్ చేయండి అమ్మా, మీకు చేసేటప్పుడే డౌట్స్ వస్తాయి. సో డౌట్ వచ్చినప్పుడు అడగండి ఎక్కడ అర్థం కాలేదు ఏంటి అనేది. ఓకే, మనము అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేస్తున్నాము. ప్రతి ఇన్పుట్ కి అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది డ్రా చేస్తున్నాము. డ్రా చేసి దాంట్లో అన్నోన్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్ లో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అంతే కదా. ఫస్ట్ మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అంటే సో మనం ఏం చేస్తాము, కన్సిడరేషన్స్ తీసుకుంటాము. నాకు ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర నాకు అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇలా రావాలి అండ్ ఈ వోల్టేజ్ ఉండాలి అంటే సర్క్యూట్ డిజైనింగ్ అంటేనే అలా ఉంటుంది. సో మనకి అవుట్పుట్ అలా రావాలి అంటే ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి, సి వాల్యూ ఎంత తీసుకోవాలి, నేను ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలి, అండ్ నేను తీసుకునే ఆర్సి వాల్యూస్ కనుక టైం పీరియడ్ కన్నా తక్కువ ఉంటే అవుట్పుట్ రెస్పాన్స్ ఇలా రావాలి నాకు. సో ఈ కేసెస్ అన్ని ఎజ్యూమ్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఒక సర్క్యూట్ ని డిజైన్ చేస్తాము. సో ఆ డిజైన్ చేసేటప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ని బట్టి ఆర్సి వాల్యూస్ ఇన్పుట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో అది మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం థియరిటికల్ గా అనలైజ్ చేసుకోవాలి. థియరిటికల్ గా కొన్ని ఎజంప్షన్స్, కన్సిడరేషన్స్ తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, లోపాస్ ఆర్సీ సర్క్యూట్ కి మనం ర్యాంప్ సిగ్నల్ ని ఇచ్చినప్పుడు దాని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ర్యాంప్ అంటే తెలుసు కదా మనందరికి, ర్యాంప్ సిగ్నల్ ఇలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. ఓకే, లీనియర్ గా వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఈ వేరియేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్లోప్, మనం తీసుకునే స్లోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం జనరల్ గా మనం ఇంటర్మీడియట్ 10th క్లాస్ లో అలా చదువుకునేటప్పుడు ఈ ఫార్ములా ఎక్కువగా యూజ్ చేసాం. ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx, y ఈజ్ ఈక్వల్ టు mx. ఓకే, సో x అంటే x యాక్సిస్, y అంటే y యాక్సిస్, m అంటే ఏంటి, స్లోప్. అంటే ఈ అవుట్పుట్ వాల్యూ అనేది దేంతో వ్యారీ అవుతుంది, ఇక్కడ మనం తీసుకునే స్లోప్ అండ్ ఇన్పుట్ యాక్సిస్ x యాక్సిస్ తో వ్యారీ అవుతుంది.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అని తీసుకున్నాం అనుకోండి. ఈ రెండిటికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? లీనియర్‌గా ఉంటుంది. అంటే ఇది 0 అయితే ఇది 0 అవుతుంది. 1 అయితే 1 అవుతుంది. 2 అయితే 2 అవుతుంది. అలా కాకుండా ఇక్కడ సమ్ కాన్స్టెంట్ మెజర్ తీసుకున్నాం అనుకోండి. సో, ఇక్కడ లీనియారిటీనే ఉంటుంది. బట్ ఇక్కడ స్లోప్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అవుతుంది. సో, వేరియేషన్ లీనియర్‌గానే ఉంటుంది. అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతది. డిక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతది. ఓకే. బట్ ఇక్కడ ఏంటి స్లోప్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందన్నమాట. సో, దాన్ని ఇక్కడ మనం ఎలా రాస్తున్నాము అంటే, ఈ సిగ్నల్‌ని ఇక్కడ మనం ఇన్‌పుట్‌గా అప్లై చేస్తున్నాము. సో, ఎక్స్ యాక్సిస్ ఏమో టైమ్ వేరియింగ్ తీసుకుంటున్నాను. అండ్ వై యాక్సిస్ వచ్చేసరికి ఇన్‌పుట్ విఐ ఆఫ్ టీ రిప్రజెంటేషన్ అంటే వోల్టేజ్ అని రిప్రజెంటేషన్. ఓకే. విఐ ఆఫ్ టీ అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము? విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? విఐ ఆఫ్ టీ అంటే ఎం అంటే ఎం అనే తీసుకోవచ్చు నొటేషన్, లేదంటే ఆల్ఫా అని తీసుకుంటున్నాము. ఎక్స్ యాక్సిస్ టైం కాబట్టి స్మాల్ టీ. స్మాల్ టీ అనేది కాన్స్టెంట్ కాదమ్మా, ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. చూడండి ఇది టీ అంటే ఇది కదా యాక్సిస్, టీ ఈక్వల్ టు 0. మీరు మిల్లీ సెకండ్స్ తీసుకున్నారనుకోండి 0.1 మిల్లీ సెకండ్, 0.2 మిల్లీ సెకండ్ అలా వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ ఇన్పుట్ సిగ్నల్‌లో నేనేం తీసుకుంటున్నాను అంటే దిస్ ర్యాంప్ సిగ్నల్ ఎండ్స్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ దగ్గర అంటే ఒక టైం దగ్గర ఈ ర్యాంప్ అనేది ఎండ్ అయింది అని అజ్యూమ్ చేసుకోండి. ఈ ర్యాంప్ అనేది ఎండ్ అయింది అనమాట. ఈ డాటెడ్ లైన్ ఆ ఎండింగ్ ని చూపిస్తుంది. అంటే ఈ టైం దగ్గర ఏమైంది? ఇదేమో ఇక్కడ వరకు ర్యాంప్ లాగా వ్యారీ అవుతూనే వచ్చింది. ఈ టైంకి వచ్చేసరికి అది ఎండ్ అయిపోయింది. ఓకే. సో, అంటే ఈ టైం దగ్గర మనకి ఏముంటుంది? కరెస్పాండింగ్ ఎంతో కొంత వోల్టేజ్ అనేది కూడా మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కదా! సో, దాన్ని వి అని తీసుకోవచ్చు. సో, ఏదో ఒక వోల్టేజ్ అని మనం అస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. టీ ఈజ్ ఈక్వల్ టు టీ దగ్గర ఎండ్ అయింది. అండ్ ఇక్కడ మనకి సమ్ వోల్టేజ్ వి అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అని తీసుకోండి. ఓకే. సో, ఇది ర్యాంప్ సిగ్నల్ యొక్క నొటేషన్. ఇప్పుడు దీన్ని మనం ఈ సర్క్యూట్‌కి ఇన్‌పుట్‌గా ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ నేను మీకు అనలైజేషన్ అవుట్‌పుట్ అక్రాస్ ద కెపాసిటరే తీసుకుంటున్నాము. బట్ ఇది ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ కెపాసిటర్ ఎలా రెస్పాండ్ అవుతుంది? అవుట్‌పుట్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాము. సో, మనకి క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే సో, మనము మ్యాథమెటికల్ అనాలిసిస్ అనలైజేషన్ చూద్దాం. అంటే దీన్ని ఇన్‌పుట్‌గా ఇస్తున్నాను. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఇన్‌పుట్ వి కెన్ రైట్ మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్. So we can write, what we can write here? Alpha t. Alpha t. ఏం రాయొచ్చు మనం ఇక్కడ? ఆల్ఫా టీ అని రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కెపాసిటర్ ఉంది. సో నాకు వి నాట్ రావాలి. అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేయొచ్చు? కేవీఎల్ అప్లై చేయొచ్చా? కేవీఎల్ అప్లై చేయొచ్చు కదా! సో కేవీఎల్ అప్లై చేసి వి నాట్ ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయొచ్చా నేను? సో వి నాట్ ఆఫ్ టీ గనక వస్తే అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉందో మనం ఇక్కడ డ్రా చేయొచ్చా? ఇన్పుట్ తీసుకొని దీనికి కరెస్పాండింగ్ గా మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మనం డ్రా చేయొచ్చు. ఓకే. సో అది చూద్దాము. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం ఇన్పుట్ ఇస్తున్నాము? ర్యాంప్ సిగ్నల్ ని ఇన్పుట్ గా అప్లై చేస్తున్నాం. అవునా? ర్యాంప్ అంటే ఏం తీసుకున్నాం? విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ. అండ్ ఇక్కడ రెసిస్టర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము? వి నాట్ ఆఫ్ టీ తీసుకుంటున్నాము. ఏం తీసుకుంటున్నాం ఇక్కడ మనము? వి నాట్ ఆఫ్ టీ. వి నాట్ ఆఫ్ టీ. అంటే వి నాట్ ఆఫ్ టీ అంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటరే కదా! ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? వి నాట్ ని ఫైండ్ అవుట్ చేయటానికి ఏం చేస్తున్నాను ఇక్కడ నేను? కేవీఎల్ అప్లై చేస్తున్నా. ఏం అప్లై చేస్తున్నాం? కేవీఎల్. సో కేవీఎల్ అప్లై చేయండి. ఏమవుతుంది? మైనస్ ఆల్ఫా టీ ప్లస్, సో నాకు కొంచెం డిఫికల్ట్ గా ఉందమ్మా, నేను ఐ ఆఫ్ టీ అని అట్లా ఏం రాయట్లేదు. సో ఐ ఇంటూ ఆర్ మీన్స్ ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్. ఓకే. సో వాట్ ఈస్ వి నాట్ హియర్? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కాబట్టి సో నేను డైరెక్ట్ గా ఏం రాస్తున్నాను? వి నాట్ ఆఫ్ టీ రాస్తున్నాను. ఏం రాస్తున్నాను? వి నాట్ ఆఫ్ టీ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు నేను V0 ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్స్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కరెంట్ అనేది అన్నోన్. మనకి వోల్టేజెస్ లో ఉండాలి. ఓకే, బట్ ఇక్కడ కరెంట్ అనేది అన్నోన్. సో ఇక్కడ చూడండి సర్క్యూట్ లో మనకి ప్రతి ఎలిమెంట్ లోకి సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం కరెంట్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ పారామీటర్ లో ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి V0 of t is equal to Vc of t, voltage across the capacitor. Okay, from this we can write V0 of t is equal to 1 by C integral I of t into dt. We know that voltage across the capacitor ఫార్ములా ఏంటి? 1 by C integral I of t into dt. దాని నుంచి నేను I రాస్తున్నాను. వాట్ ఈజ్ I? వాట్ ఈజ్ I? C into dV0 of t by dt. C into dV0 of t by dt అంటే dV0 by dt. C into dV0 of t by dt. ఓకే, అండ్ ఇక్కడ V0 అలానే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ R ఉంది కదా, దాన్ని అలానే ఉంచండి. R ఈ ఆల్ఫా టీని ఇటు సైడ్ తీసుకురండి. అంటే V0 టర్మ్స్ అన్ని ఒక సైడ్ ఉంచాను నేను. ఓకే, సో వీ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, ఇలా రాసాం. ఇప్పుడు చూడండి ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, టైం డొమైన్ లో ఉందన్నమాట. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే నేను ఏం చేస్తున్నాను? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. ఓకే, సో దీనికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. డిఫరెన్షియేషన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది? S ఇంటూ RC అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను అలానే ఉంచేసాను. S ఇంటూ V0 ఆఫ్ S. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ V0 ఆఫ్ t కదా యాక్చువల్ గా ఉంది. సో V0 ఆఫ్ t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ V0 ఆఫ్ S. V0 ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ చూడండి ఆల్ఫా అనేది కాన్స్టెంట్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఏమవుతుంది? 1 by s స్క్వేర్. 1 by s స్క్వేర్ ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? V0 కామన్ తీస్తున్నాను. ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను? V0 కామన్ తీస్తున్నాను. సో V0 కామన్ తీయండి. సో V0 కామన్ తీస్తే ఏముంటుంది చూడండి ఇక్కడ? ఆల్ఫా బై s స్క్వేర్. ఆల్ఫా బై s స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ V0 కామన్ తీస్తే ఇంకేముంది చూడండి? 1 ప్లస్ s ఆర్ సి. ఓకే, ఇలా వచ్చింది మనకి. ఎస్ డొమైన్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని టైం డొమైన్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే కంపల్సరిగా మనం ఏం చేయాలి? పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ యూస్ చేసి టైం డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తాం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి డినామినేటర్ లో ఎప్పుడైనా సరే మనకి టర్మ్ అనేది ఎస్ ప్లస్ కానీ ఎస్ మైనస్ లో కానీ ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ ఆర్సీని బయటికి తీస్తున్నాను. ఆర్సీ మనం బయటికి తీస్తే ఇక్కడ ఏమవుతుంది? ఎస్ ప్లస్ 1 by RC అవుతుంది. అవునా? ఇక్కడ ఆర్సీ ఉంటుంది. దీన్ని కొంచెం మోడిఫై చేసి ఎలా రాస్తున్నాను అంటే ఆర్సీ అనేది కాన్స్టెంట్ డినామినేటర్ లో ఉంది. సో ఇప్పుడు కూడా డినామినేటర్ లోనే ఉంటుంది. ఆ కాన్స్టెంట్ ని జస్ట్ పైకి తీసుకెళ్ళా. అండ్ ఇది ఎస్ టర్మ్ కాబట్టి వీ కెన్ రైట్ హియర్. రాయొచ్చు కదా ఇక్కడ మనం ఎస్ స్క్వైర్ ఇంటూ ఇక్కడ ఏముంటుంది ఇంకా? ఎస్ ప్లస్ 1 by RC. S plus 1 by RC. So what is V0 of S is equal to ఇలా వచ్చింది మనకి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. మనకి ఇక్కడ క్యూబిక్ లో ఉంది ఎక్స్ప్రెషన్, క్యూబ్ ఉంది కాబట్టి మనకి 3 కాన్స్టెంట్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఏం తీసుకుంటాం? ఫస్ట్ S స్క్వేర్ కి రాయాలంటే A by S ప్లస్ B by S స్క్వేర్ plus C by S plus 1 by RC. 1 by RC. ఓకే, సో మీకు ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇవి తెలుసు కదమ్మా. ఏం చేస్తాం మనం ఇక్కడ? చూడండి LCM తీసుకొని
ఇక్కడ మల్టిప్లై చేస్తాం. ఏని దేంతో మల్టిప్లై చేస్తాము? ఇక్కడ ఎస్ 1 టైమే ఉంది. ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1/RC. అలానే బీనేమో ఎస్ ప్లస్ 1/RC. సీన్ వచ్చేసరికి ఎస్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత దీనికి చూడండి దేనికి ఈక్వల్ చేస్తాము? ఆల్ఫా బై ఆర్సీ. ఎందుకంటే డినామినేటర్ ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా బై ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ ప్లస్ 1/RC ప్లస్ బి ఇంటూ ఎస్ ప్లస్ 1/RC ప్లస్ సి ఇంటూ ఎస్ స్క్వేర్. సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ఏం చేస్తాము? ఎస్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఏమైనా ఉందా లెఫ్ట్ సైడ్? లేదు. అంటే ఎస్ స్క్వేర్ టర్మ్స్ అన్ని జీరోకి ఈక్వల్ అవుతాయి. ఎస్ టర్మ్స్ అన్ని జీరోకి ఈక్వల్ అవుతాయి. అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ఫా బై ఆర్సీకి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో అలా సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇది నేను సాల్వ్ చేశాను ఆల్రెడీ. సో మనకు వచ్చిన ఏ వాల్యూ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఆల్ఫా ఆర్సి మైనస్ ఆల్ఫా ఆర్సి వచ్చింది. ఓకే, సో సాల్వ్ చేసిన తర్వాత నాకు బి వాల్యూ వచ్చేసరికి ఆల్ఫా వచ్చింది అండ్ సి వాల్యూ వచ్చేసరికి ఆల్ఫా ఆర్సి వచ్చింది. ఆల్ఫా ఆర్సి. ఓకే, సో మరి ఏం చేయాలి తర్వాత? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనము? ఏ ప్లేస్ లో మైనస్ ఆల్ఫా ఆర్సి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మైనస్ ఆల్ఫా ఆర్సి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మైనస్ ఆల్ఫా ఆర్సి. అండ్ బి ప్లేస్ లో ఏం రాయొచ్చు? బి తీసేసి ఆల్ఫా రాయొచ్చు. అండ్ సి తీసేసి ఏం రాయొచ్చు మనము? ఆల్ఫా ఆర్సి రాయొచ్చు. అంటే వాట్ ఈస్ వి నాట్ ఆఫ్ ఎస్? వి నాట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. V naught of S is equal to this one. ఇప్పుడు మనకి టైం డొమైన్ ఎస్ డొమైన్ లో ఉంది. తర్వాత ఏం చేస్తాము? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాము. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు వీ కెన్ రైట్ V naught of t. S డొమైన్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే టైం డొమైన్ లో కన్వర్ట్ అవుతుంది. V naught of t is equal to, సో మైనస్ ఆల్ఫా ఆర్సి అనేది కాన్స్టెంట్. వాట్ ఈస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s? 1. ఓకే, అండ్ 1/s స్క్వేర్ కి వచ్చేసరికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వచ్చేది ఏంటి? t. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 1/s ప్లస్ 1/RC ఉంది. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం s మైనస్ ఆఫ్ మైనస్ రాయొచ్చు. సో మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి? మైనస్ t డివైడెడ్ బై RC. So this is the final expression V naught of t in time domain. So ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనం అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేస్తాం. ఓకే, సో ఈ అనాలిసిస్ అంతా మీరు నోట్స్ లో రాసుకోండి అమ్మా. సో నేను డైరెక్ట్ గా పీపీటీలో వచ్చేసరికి నేను డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ V naught of t వచ్చేసరికి మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, సో ఆల్ఫా కామన్ తీస్తే ఇక్కడ t మైనస్ ఆర్సీ ఉంటుంది ప్లస్ ఆల్ఫా ఆర్సీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. అంటే డిఫరెంట్ ఆర్సీ వాల్యూస్ దగ్గర మనం వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఓకే, సో మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసాము. ఇది మనం తీసుకున్న ఇన్పుట్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో V naught of t అంటే మనకి చూడండి ఇక్కడ నేను VC అని రాశాను. VC అన్న V naught అన్న రెండు సేమేనమ్మా. ఎందుకంటే అవుట్పుట్ మనం అక్రాస్ ద కెపాసిటర్ తీసుకుంటున్నాం కాబట్టి. సో V naught of t అన్న VC అన్న సేమ్. సో ఇందాక మనం ఏదైతే డిరైవ్ చేసామో అదే ఎక్స్ప్రెషన్ వచ్చింది చూడండి. ఆల్ఫా కామన్ తీస్తే t మైనస్ ఆర్సీ ప్లస్ ఆల్ఫా ఆర్సీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేస్తున్నాం. సో ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా డ్రా చేస్తున్నాం మనము? ఇక్కడ చూడండి, మనము ఒక టైం దగ్గర ఇన్పుట్ అనేది ఎండ్ అవుతుందని కన్సిడర్ చేసుకున్నాం కదా. అట్ t ఈజ్ ఈక్వల్ టు t దగ్గర, క్యాపిటల్ T దగ్గర ఇన్పుట్ ఏమైంది మనకి? ఎండ్ అయింది. అంటే ఈ ర్యాంప్ అనేది అట్ t ఈజ్ ఈక్వల్ టు t దగ్గర ఎండ్ అయింది. సో అవుట్పుట్ ని కూడా మనం అక్కడ వరకే డ్రా చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే సర్క్యూట్ లో యూజ్ చేసే ఆర్సీ అనేది
ఆర్సీ అనేది చూడండి, ఆర్సీ బై టీ వెరీ మచ్ లెస్ దాన్ 1 అంటే ఆర్సీ ఈజ్ వెరీ వెరీ మచ్ లెస్ దాన్ టీ. ఆర్సీ ఈజ్ వెరీ వెరీ మచ్ లెస్ దాన్ టీ. అంటే ఈ టీ కన్నా ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది ఎలా ఉంది, చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ గా స్లోప్, మన ఇన్పుట్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకి సర్క్యూట్ లో ఆర్సీ వాల్యూస్ ఉన్నప్పుడు ఎంతో కొంత టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది, డిలే అనేది ఉంటుంది ఇన్పుట్ కి అవుట్పుట్ కి. ఆ డిలేనే ఇక్కడ డిస్టార్షన్, ఆ డిలేనే ఇక్కడ మనకి డిస్టార్షన్. ఇక్కడ చూడండి, ఆర్సీ అనేది ఎంతో కొంత వాల్యూ ప్రెసెంట్ అయి ఉంటుంది, అది స్మాల్ వాల్యూ అయినా కానివ్వండి, లార్జ్ వాల్యూ అయినా కానివ్వండి. కాబట్టి సో ఆ ఆర్సీ టైం కాన్స్టెంట్ తో ఇది కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఎట్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ దగ్గర ఎండ్ అయింది. అంటే ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటే ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది మనకి. ఓకే, ఇది జస్ట్ మనం ఏం తీసుకున్నాము, వెరీ మచ్ లెస్ దాన్ కండిషన్ తీసుకున్నాము. అదే వెరీ మచ్ గ్రేటర్ దాన్ అనుకోండి, బాగా డీవియేట్ అవుతుంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వచ్చేసరికి బాగా డీవియేట్ అవుతుంది. సో యాక్చువల్ గా ఆ డీవియేషన్ ని మనం ఏమంటాము, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్యలో డీవియేషన్ ఉంది. ఆ డీవియేషన్ ని మనం స్లోప్ ఎర్రర్ అంటాం. ఏమంటాము, స్లోప్ ఎర్రర్. సో మనకి ఎర్రర్ ఉండబట్టే కదా ఇన్పుట్ షేప్ ఒకలాగా అవుట్పుట్ షేప్ ఒకలాగా వస్తుంది, మనకి డిస్టార్షన్ ఉండబట్టే కదా. ఓకే, సో మనం ర్యాంప్ ఇన్పుట్ కనుక ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది. ఈ అవుట్పుట్ కూడా ఏ కేసు, ఆర్సీ అనేది కనుక చాలా తక్కువగా ఉంటే టీ కన్నా. అదే బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఆ డిస్టార్షన్ అంటే ఆ స్లోప్ ఎర్రర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పారామీటర్ వస్తుంది, దాన్నే మనము స్లోప్ ఎర్రర్ అంటాము. ఓకే, సో యాక్చువల్ గా ఇక్కడ డిస్టార్షన్ అంటే షేప్ చేంజ్, ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో వచ్చిన డిలేనే మనం డిస్టార్షన్ అంటాము. ఓకే, సో ఇక్కడ వచ్చిన పారామీటర్ ఏంటి అంటే స్లోప్ ఎర్రర్. సో మనం స్టార్టింగ్ లో స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు చెప్పుకున్నాం, మనకు అక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చింది ఏంటి, రైస్ టైం. రైస్ టైం అంటే ఏంటి, మాక్సిమం వాల్యూలో 10% నుంచి 90% ని రీచ్ అవడానికి పట్టిన టైం నే మనము రైస్ టైం అంటున్నాము. ఓకే, అలానే ఇక్కడ మనకి ఏముంది, స్లోప్ ఎర్రర్ అనేది ఉంది. ఏముంది ఇక్కడ మనకి, స్లోప్ ఎర్రర్ అనేది ఉంది. సో ఆ స్లోప్ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దాన్ని ట్రాన్స్మిషన్ ఎర్రర్ అని కూడా అంటాము, లేదంటే స్లోప్ ఎర్రర్ అని కూడా అంటాము. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైడెడ్ బై ద ఇన్పుట్. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్ ఏ టైమ్ ఇన్స్టాంట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ. ఈ పాయింట్ దగ్గర ఆ డీవియేషన్ ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది ఫార్ములా. So transmission error or slope error is equal to VI minus V naught divided by VI. A condition at T is equal to capital T. At T is equal to capital T. So మనం ఆల్రెడీ assume చేసుకున్నాం కదా, VI of T is equal to ఏంటి ఫార్ములా మనకి, VI మనం ఇస్తుంది ర్యాంప్ సిగ్నల్ కదా ఇన్పుట్, ఆల్ఫా టీ. మరి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ర్యాంప్ అనేది ఎండ్ అవుతుంది అంటున్నాం కదా, ఏ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది, టీ అనేది క్యాపిటల్ టీ దగ్గర మనకి ర్యాంప్ అనేది ఎండ్ అవుతుంది. అంటే అక్కడ వోల్టేజ్ కూడా ఏమవుతుంది, VI of T is equal to ఆల్ఫా ఇంటూ క్యాపిటల్ టీ. VI of T is equal to ఆల్ఫా ఇంటూ క్యాపిటల్ టీ. ఏ పాయింట్ దగ్గర, ఎట్ T is equal to క్యాపిటల్ టీ దగ్గర. అండ్ నెక్స్ట్ వి నాట్, వి నాట్ ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాము ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్ లో జస్ట్ టీ ప్లేస్ లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, క్యాపిటల్ టీ సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ టీ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, క్యాపిటల్ టీ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ విఐ ప్లేస్ లో పెట్టండి, ఇక్కడ వి నాట్ ప్లేస్ లో పెట్టండి. సో ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎర్రర్, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ దగ్గర అనమాట. కాబట్టి ఇది క్యాపిటల్ టీ దగ్గర తీసుకున్నాము, ఇది క్యాపిటల్ టీ దగ్గర తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఏమైనా టర్మ్స్ ఉంటే అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే, సో మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఇలా వచ్చింది, ఆల్ఫా ఆర్సీ కామన్ తీస్తే ఇలా వచ్చింది ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసుకున్న కేసు ఏంటి, మనం ప్రీవియస్ గా తీసుకుంది ఆర్సీ అనేది వెరీ మచ్ లెస్ దాన్ 1 అంటే వెరీ మచ్ లెస్ దాన్ టీ. ఓకే, ఇలా తీసుకున్నాం కండిషన్. ఓకే, ఆర్సీ బై టీ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. సో మరి ఏమవుతుంది, ఆర్సీ బై టీ అనేది వెరీ మచ్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ చూడండి ఆల్ఫా ఆల్ఫా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఈ వాల్యూ అనేది వెరీ మచ్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు వీ మే నెగ్లెక్ట్ దిస్ టర్మ్. అంటే మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు అమ్మా, ఎక్స్పోనెన్షియల్ సిరీస్. ఎక్స్పోనెన్షియల్ సిరీస్ e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. అలా ఎక్స్పాండ్ చేసి ఇది లెస్ దాన్ కండిషన్ కాబట్టి ఈ టర్మ్స్ అన్నిటిని మనం నెగ్లెక్ట్ చేస్తే సో మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ బై టీ, ఆర్సీ బై టీ. ఓకే,
సో ఇది ఏ కండిషన్, స్లోప్ ఎర్రర్ మనము చాలా తక్కువ ట్రాన్స్మిషన్ ఎర్రర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఆ కేసులో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉంటే ఎలా ఉంటుంది. ఓకే, ఇది మనకు వచ్చిన ట్రాన్స్మిషన్ ఎర్రర్. ఇక్కడ కూడా మనం ఏంటి ట్రాన్స్మిషన్ ఎర్రర్ కి అండ్ మనం అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ 3 dB ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాం కదా, దానికి రిలేషన్ గెట్ చేస్తున్నాం. సో మనకి తెలుసు F2 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC. సో ఈ రెండింటికి రిలేషన్ ఇది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, సో ఇది కేసు వచ్చేసరికి, సో ఇప్పుడు ఆర్సీ అనేది కనుక ఎక్కువగా ఉంటే టీ కన్నా, ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి, డీవియేషన్, ఈ స్లోప్ ఎర్రర్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. ఓకే, సో ప్రీవియస్ గా ఏంటి మనకి తక్కువే ఉంది డీవియేషన్, ఇప్పుడు ఇంకా ఎక్కువ డీవియేట్ అయింది అంటే ట్రాన్స్మిషన్ ఎర్రర్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏ కండిషన్, ఆర్సీ అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీ కండిషన్. ఓకే, సో ఇక్కడ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎక్స్పాన్షన్ రాస్తాం, ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ రాసి హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తాం, హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ అప్రాక్సిమేట్ టర్మ్స్ నే కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అమ్మ, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. సో v naught of t is equal to alpha t square by 2rc, alpha t square by 2rc, ఇవి అప్రాక్సిమేట్. ఓకే, అంటే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి, సో మనం ఈ ఎక్స్ప్రెషన్ కి అప్రాక్సిమేషన్ తో మనం ఈ వేవ్ ఫామ్ డ్రా చేయొచ్చు, ఆల్ఫా టీ స్క్వేర్ బై 2rc, ఆల్ఫా టీ స్క్వేర్ బై 2rc. అలానే ఇక్కడ డీవియేషన్ ఎర్రర్ తక్కువ ఉంటుంది. ఏ కేసు, మనకున్న టైం కాన్స్టెంట్ అనేది టీ ఎండ్ టైం కన్నా చాలా తక్కువగా ఉంటే తక్కువ స్లోప్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఓకే, అప్పుడు వి నాట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఆర్సీ బై టీకి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది, ఆర్సీ బై టీ. ఓకే, సో ఇది మనకి లో పాస్ ఆర్సీ సర్క్యూట్ స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ యూనిట్ లో మనము లో పాస్, హై పాస్ ఆర్సీ సర్క్యూట్స్ ని 5 నాన్ సైన్సోయిడల్ సిగ్నల్స్ ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు వాటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాము. 5 అంటే ఏంటి, స్టెప్ ఒకటి, పల్స్ ఒకటి, స్క్వేర్ ఒకటి, ర్యాంప్, ఎక్స్పోనెన్షియల్, ర్యాంప్, ఎక్స్పోనెన్షియల్. ఈ 5 ఇన్పుట్స్ లో పాస్ కి ఇస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, హై పాస్ కి ఇస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాము. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? ఏమ్మా? గర్ల్స్? నో మ్యామ్. అర్థమైందా క్లియర్ గా? సో కొంచెం అనాలిసిస్ పార్ట్ ఉంటుందమ్మా, అవి ఆల్రెడీ మనం అంతకు ముందు నేర్చుకున్నవే. జస్ట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం, అది కూడా ఈ ఫస్ట్ యూనిట్ లోనే కొంచెం ఈ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయండి, అంతే, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ విఐ ఆఫ్ టీ మనం అక్కడ ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం. ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసాము. ఎక్కడ, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రెస్పాన్స్ ఎక్స్పోనెన్షియల్ వచ్చింది కదా, మనకి ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కదా. ఆ ఎక్స్పోనెన్షియల్ అవుట్పుట్ నే ఇక్కడ మనం ఇన్పుట్ గా అప్లై చేస్తాము. అప్లై చేసి మళ్ళీ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాము. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ విఐ ఆఫ్ టీ మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, వి ఇంటూ 1 - e⁻t/RC సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ కేవీఎల్ అప్లై చేస్తాము, వి నాట్ లోకి తీసుకుంటాము, అండ్ నెక్స్ట్ లాప్లాస్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో వస్తుంది మనకి టైం డొమైన్ లో. వాటిని సాల్వ్ చేయాలి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వి గెట్ ద అవుట్పుట్ రెస్పాన్స్ ఇన్ టైం డొమైన్. సో మనకి టైం డొమైన్ లో వస్తుంది అవుట్పుట్ రెస్పాన్స్. ఓకే, సో నేను క్లోజ్ చేస్తున్నానమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. డౌట్స్ ఉన్నాయమ్మా ఏమైనా?
ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఒకసారి ఇవి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు రాసేటప్పుడు డౌట్స్ వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకేనా? బాయ్. డౌట్ ఉంటే అడుగుతాం మ్యామ్. ఓకేనమ్మా. ఓకే. ఓకే మ్యామ్.